రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో ఉద్యోగుల బదిలీలు వారి జీతభత్యాలు వివాదాస్పదంగా మారాయి. వేములవాడ ఆలయం నుంచి బదిలీపై యాదాద్రి ఆలయానికి వెళ్లిన అధికారులు వేములవాడ ఆలయం నుంచే జీతాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతుకు స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఉన్నత అధికారి అనుమతులు ఇచ్చినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. రాజకీయ కారణాలు ఎలా ఉన్నా యాదాద్రిలో పనిచేస్తూ ఆలయ ఉద్యోగుల జీతభత్యాలు వేములవాడ నుండి ఇవ్వడం ఏంటని పలువురు అధికారులతో పాటు వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో పనిచేస్తూ రాజన్న ఆలయంలో జీతం తీసుకుంటున్న వారు ఏఈఓ నవీన్, సీనియర్ అసిస్టెంట్ రాజన్ బాబుగా గుర్తించారు. ఇటీవల డీఈఓగా పదోన్నతి పొందిన నవీన్ యాదాద్రి ఆలయంలో పోస్ట్ లేని కారణంగా వేములవాడకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన రాకను స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు ఉండడమే దీనికి కారణంగా మరికొందరు ఆరోపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో ఉద్యోగుల బదిలీలు వివాదాస్పదంగా మారాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఆలయంలో పనిచేసే ఉద్యోగుల పదవి విషయంలోనూ వాళ్ళు తీసుకునే జీతభత్యాల విషయంలో కొంత డిస్కషన్ నడుస్తోంది. వివిధ రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా అంటే వేములవాడ రాజన్న సాక్షిగా ఆలయ ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాలు కావచ్చు, బదిలీలు కావచ్చు, చాలా వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే వేములవాడ ఆలయానికి చెందినటువంటి ఏయూ పనిచేస్తున్నటువంటి ప్రతాప నవీన్, అదేవిధంగా రాజన్ బాబు, ఇద్దరు ఉద్యోగులు ప్రస్తుతం యాదగిరిగుట్టలో పనిచేస్తున్నారు. కానీ వేములవాడ ఆలయం నుంచి జీతాలు తీసుకుంటున్నారు అనేటువంటిది ఇప్పుడు వివాదాస్పద అంశంగా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి 99 ప్రత్యేకంగా దీనికి సంబంధించిన సమాచారం సేకరించింది. ఆలయ ఉద్యోగుల యొక్క నిబంధనల ప్రకారం, ఎండోమెంట్ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఈ పరిస్థితి కొనసాగుతా ఉంది. వేములవాడ ఆలయం నుంచి జీతం తీసుకుంటూ యాదగిరిగుట్టలో పనిచేయడమే ఇక్కడ వివాదాస్పద అంశంగా చెప్పొచ్చు. అయితే అంటే పేరెంటింగ్ ఇన్స్టిట్యూషన్, మాతృ దేవాలయం ఎవరికైనా ఆలయ ఉద్యోగులకు కీలకంగా ఉంటుంది. అయితే వేములవాడ నుంచి ఈ ఇద్దరు ఉద్యోగులకు వేములవాడనే పేరెంట్ ఇన్స్టిట్యూట్ గా చెప్పొచ్చు. అయితే పేరెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో వీరిద్దరిని యాదగిరిగుట్టకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో వారికి పేపర్ ప్రమోషన్ వచ్చింది. పేపర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏఈఓగా పనిచేస్తున్నటువంటి ప్రతాప నవీన్ డిఈఓగా ప్రమోట్ అయ్యారు. అయితే యాదగిరిగుట్టలో డిఈఓ పోస్ట్ లేకపోవడంతో అక్కడి నుంచి అతన్ని వేములవాడకు తిరిగి పంపించాలి, లేదా కమిషనర్ నుంచి ఒక ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇది ఏది జరగకుండా ఆయనను అక్కడనే కొనసాగిస్తున్నారు. ఏఈఓగానే యాదగిరిగుట్టలో పనిచేస్తున్నప్పటికీ ఆ డిఈఓ ప్రమోషన్ రావడం వల్ల ఆ జీతభత్యాలు యాదగిరిగుట్ట ఆలయం నుంచి ఇవ్వడం లేదు. కాబట్టి తన మాతృ సంస్థ అయినటువంటి పేరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, అంటే వేములవాడ ఆలయం నుంచే డిఈఓగా ఆయనకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ఇది వివాదాస్పదమైనటువంటి అంశం. ఇది ఎండోమెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఉంది. అయితే ఒకవేళ రీపాట్రియేట్ అంశం, అంటే ఎండోమెంట్ రూల్స్ ప్రకారంగా తిరిగి ఆలయ ఉద్యోగిని మాతృ సంస్థకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నవీన్ ను వేములవాడకు తరలించడానికి ఇక్కడ ఒక స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో 10 సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేయడం, కొన్ని అవినీతి ఆరోపణలు, రాజకీయ ప్రమేయాలు ఉండడం, గత
లో పనిచేసినటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన బదిలీని అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎండోమెంట్ కమిషనర్ ఒక ప్రత్యేకమైన అనుమతిని ఇవ్వడం అనేటువంటి దీనిపైన ఒక విచారణ జరగాలనేటువంటిది భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా రాజన్ బాబు అనే ఉద్యోగి కూడా వేములవాడకు చెందినటువంటి ఎంప్లాయే. ఇతను సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ యాదగిరిగుట్టకు బదిలీలో వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు సూపరింటెండెంట్ ప్రమోషన్ వచ్చింది. సూపరింటెండెంట్ పోస్ట్ అక్కడ ఖాళీగా లేకపోవడంతో యాదగిరిగుట్టలో తిరిగి అతన్ని వేములవాడకు పంపించాలి. కానీ దానికి విరుద్ధంగా ఈ వేములవాడకు పంపించలేదు. కానీ వేములవాడ నుంచే ఈ ఇద్దరు ఉద్యోగులు జీతాలు తీసుకోవడం అనేటువంటిది ప్రస్తుతమైనటువంటి వివాదాస్పద అంశం. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.